అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ వాయిస్. సో ఇవాల్టి ఈ వీడియోలో అగైన్ బుధవారం కాబట్టి మన సిరీస్ దేంట్లో అయితే ఇండియాలో ఉన్న టాప్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఏవైతే ఫ్రెషర్స్ కూడా భారీ ప్యాకేజెస్తో పాటు మంచి స్కోప్ ఉన్న కెరీర్ని ప్రొవైడ్ చేస్తాయో అటువంటి కంపెనీస్ గురించి డిస్కస్ చేసుకుంటున్న ఈ సిరీస్లో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే కంపెనీ ఈజ్ అట్లేసియన్ అనమాట. సో అట్లేసియన్ అనే ఈ కంపెనీ అయితే ఒక ఆస్ట్రేలియన్ కంపెనీ. మన ఇండియాలో బెంగళూరులో వీళ్ళ యొక్క ఆఫీస్ ఉంది. సో ఆ యొక్క కంపెనీ యొక్క ప్రొఫైల్, సిటీసీ, ప్రొసీజర్, ఆఫ్ క్యాంపస్ మెథడ్, ఐడియల్ రెజ్యూమ్, టిప్స్ అండ్ ఆల్ దట్ నేను ఇవాళ మీకు చెప్పబోతున్నాను. ఓకే, సో బిఫోర్ గెటింగ్ స్టార్టెడ్, ఒకవేళ మీరు ఈ ఛానల్ కొత్త అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ మరియు షేర్ చేయడంతో పాటు ఒకవేళ మీరు కనుక మీ జాబ్ స్విచ్ అవుదాం అనుకుంటున్నారు, అంటే మీ ఉన్న జాబ్లోంచి కొత్త జాబ్కి స్విచ్ అవుదాం అనుకుంటున్నారు, ఆర్ మీ యొక్క కెరియర్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు రీలెవెల్ బై అన్అకాడమీ ఈజ్ ఎ గుడ్ ఆప్షన్ ఫర్ యూ. సో చాలామంది దీనికి ఎలిజిబిలిటీలో కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎలిజిబిలిటీ చాలా సింపుల్ అండి. యూ షుడ్ బీ 18 years ప్లస్, అంతే. అంతకు మించి పెద్ద ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏం లేదు. సో చాలామంది నేను డిగ్రీ చేస్తున్నాను ఆర్ నేను ఎంసీ చేస్తున్నాను, నేను ఎలిజిబుల్ అని అడుగుతున్నారు. మీ డిగ్రీతో ఏమాత్రం సంబంధం లేదు, మీకు స్కిల్ ఉంటే దాట్ ఈజ్ మోర్ దాన్ ఇనఫ్ అనమాట. ఓకే, సో ఈ రీలెవెల్ బై అన్అకాడమీలో బేసిక్గా ఏంటి అంటే డిఫరెంట్ డొమైన్స్ ఉంటాయి. లైక్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్, బిజినెస్ డెవలప్మెంట్, ఇంకా కొత్త 2 డొమైన్స్ యాడ్ అయ్యాయి, లైక్ బిజినెస్ అనలిస్ట్ అండ్ డేటా అనలిస్ట్. సో ఈ ఏవైతే డొమైన్స్ ఉన్నాయో వాటిలో దేంట్లో మీకు స్కిల్ బాగా ఉంటే ఆ యొక్క డొమైన్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే బేసిక్గా టెస్ట్ ఇస్తారు. అండ్ దిస్ టెస్ట్ ఈజ్ 100% ఫ్రీ. మీకు ఎటువంటి హిడెన్ ఛార్జెస్ కానీ ఆర్ మానిటరీ టర్మ్స్ అండ్ కండిషన్ కానీ ఉండవు. దిస్ టెస్ట్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫ్రీ. ఓకే, సో బేసిక్గా 2 ఫేజ్లు ఉంటాయి. ఫస్ట్ ఫేజ్లో మీకు 150+ మార్క్స్ అండ్ సెకండ్ ఫేజ్లో 700+ మార్క్స్ వస్తే మీరు ఇంటర్వ్యూస్కి ఎలిజిబుల్ అవుతారు. సో మనకి బేసిక్గా దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ కంపెనీస్ విత్ లాట్స్ ఆఫ్ రోల్స్ ఆన్ బోర్డెడ్ ఆన్ రిలెవెల్ అనమాట. సో వీళ్ళందరూ ఏంటంటే మీ యొక్క స్కోర్ని బట్టి మిమ్మల్ని డైరెక్ట్గా ఇంటర్వ్యూస్కి పిలుస్తారు. సో బేసిక్గా ఎలా ఉంటుంది అంటే లాట్ ఆఫ్ రౌండ్స్ లేకుండా ఈ టెస్ట్లో మీ స్కోర్ అండ్ మీ స్కోర్ని ఆధారం చేసుకుని ఇంటర్వ్యూస్. సో ఇంటర్వ్యూస్లో మీరు బాగా పర్ఫామ్ చేస్తే జాబ్ మీదే. ఓకే, సో బేసిక్గా మనం కంపెనీస్లో లైక్ శాలరీ ఎలా ఉంటుంది, సో రీలెవెల్ ద్వారా హైర్ అవుతే శాలరీ ఎంత ఉండొచ్చు అంటే నాన్ టెక్ రోల్స్కి మినిమమ్ ఈజ్ 4 lakhs అండ్ టెక్ రోల్స్కి మినిమమ్ ఈజ్ 6 lakhs. ఓకే, మీరు చూసుకున్నట్లయితే మోస్ట్ ఆఫ్ దెమ్ యూజువల్లీ గెట్ అప్ టు 15 lakhs సిటీసీ. యాక్చువల్గా ఇప్పుడు కొత్తగా ఆన్ బోర్డ్ అయిన కంపెనీస్లో అయితే 22 lakhs సిటీసీ ఇచ్చే కంపెనీస్ కూడా ఉన్నాయి. అండ్ ఆబ్వియస్లీ అగైన్ చెప్తున్నాను కదా, దీస్ టెస్ట్స్ ఆర్ కంప్లీట్లీ ఫ్రీ. సో ఫ్రీగా వస్తున్నప్పుడు లైక్ వై షుడ్ వి వేస్ట్ ద ఆపర్చునిటీ కదా. సో ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని యాక్సెస్ చేసి ఆ లింక్ ద్వారా వెళ్ళండి, సైన్ అప్ అవ్వండి అండ్ ఇవాళే టెస్ట్ని ఇచ్చేయండి. ఐ మీన్ డోంట్ వేస్ట్ ది ఆపర్చునిటీ కదా. సో మన యొక్క టాపిక్లోకి వెళ్ళిపోతే ఇవాళ మనం డిస్కస్ చేయబోతుంది ఈజ్ అబౌట్ అట్లేసియన్. అగైన్ చెప్పాను కదా, దిస్ ఈజ్ అ ఆస్ట్రేలియన్ బేస్డ్ కంపెనీ. ఓకే, సో ప్రొఫైల్స్లోకి వెళ్ళిపోతే వీళ్ళవి మేజర్గా 3 ప్రొఫైల్స్ అనమాట. ఒకటి ఎస్డిఈ, ఒకటి ఎస్టీఈ ఫ్రంట్ ఎండ్, ఒకటి ఎస్ఆర్ఈ. ఎస్డిఈ అంటే ఇట్స్ అ బ్యాక్ ఎండ్ రోల్, ఎస్ఆర్ఈ అంటే ఇట్స్ అ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ రోల్. ఓకే, సో బేసిక్గా 3 రోల్స్ చెప్పాం కదా, ఒకటేమో ఫ్రంట్ ఎండ్కి అండి, ఒకటేమో బ్యాక్ ఎండ్కి, మూడోది ఏదైతే ఉందో ఎస్ఆర్ఈ అది దేనికి అంటే లైక్ ఏవైతే ప్రోడక్ట్స్ ఉంటాయో వాళ్ళవి దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఇన్సిడెంట్ వస్తే ఆర్ ఇఫ్ దెర్ ఇస్ సమ్ ఇష్యూ, సో ఆ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ టీంలో పనిచేసేది ఎస్ఆర్ఈ రోల్ అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద ప్రొఫైల్స్. నెక్స్ట్ సిటీసీలోకి వెళ్ళిపోతే సిటీసీ ఈజ్ అమేజింగ్. మీరు ఇండియాలో డొమెస్టిక్ ప్యాకేజెస్లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ ప్యాకేజ్ అని చెప్పుకోవచ్చు. ఆబ్వియస్లీ దాంట్లో కొంచెం బేస్ అయితే తక్కువే, బట్ ఓవరాల్ సిటీసీ ఫిగర్ చూసుకుంటే మీరు ఇట్ ఈజ్ 52.5 lakhs అండి. సో హాఫ్ సెంచరీని క్రాస్ చేసిన మేబీ వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ డొమెస్టిక్ కంపెనీస్, ఐ మీన్ డొమెస్టిక్ ప్యాకేజెస్. సో మీరు ఫారెన్ ప్యాకేజెస్ తీసుకుంటే ఆబ్వియస్ 50 lakhs అబవ్ ఉంటాయి, బట్ డొమెస్టిక్ ప్యాకేజెస్లో 50 lakhs అబవ్ ఉన్న ప్యాకేజెస్ ఇచ్చే కంపెనీస్లో వన్ ఆఫ్ దెమ్ ఈజ్ అట్లేసియన్. అండ్ దీని యొక్క సిటీసీ ఎంత అని చెప్పాను, ఇట్ ఈస్ 52.5 lakhs. దాంట్లో బేస్ ఈజ్ 12 lakhs మాత్రమే. సో అనుకోవచ్చు మీరు మిగతాదంతా ఏమైంది అని చెప్పి, ఐ టెల్ యూ. సో బేస్ ఈజ్ 12 lakhs అండ్ ఆన్ టార్గెట్ బోనస్ ఈజ్ 1.2 lakhs అనమాట. అది కాకుండా మీ పిఎఫ్ మీద ఇట్ ఈస్ అబౌట్ 81,000, అదే 80,688, అబౌట్ 81,000. అండ్ మేజర్ అమౌంట్ ఏంటి అంటే స్టాక్స్. సో వీళ్ళు మీకు 35 lakhsని అమౌంట్ చేసే స్టాక్స్ ఇస్తారు.
సో అవన్నీ మీకు జాయిన్ అయిన వెంటనే ఇచ్చేస్తారా అంటే ఇవ్వరు. సో ఇట్ ఈస్ స్ప్రెడ్ అక్రాస్ 4 years అనమాట. ఫస్ట్ ఇయర్ దే విల్ బి గివింగ్ యూ అప్రాక్సిమేట్లీ 25% ఆఫ్ ద స్టాక్స్, అండ్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అలా దే విల్ బీ డిఫరెంట్ రేషియోస్. ఓకే, ఈ 35 lakhs ఏదైతే ఉందో అది మీ బేస్ శాలరీలో యాడ్ అవ్వదు అండ్ ఫస్ట్ ఇయర్ మీకు రాదు. ఓకే, సో మీకు బేసిక్గా ఫస్ట్ ఇయర్ వచ్చే అమౌంట్ చేతికి ఎంత అంటే ఆ బేస్ 12 lakhs అండ్ ఆన్ టార్గెట్ బోనస్ ఆబ్వియస్లీ మీరు బాగా పర్ఫామ్ చేస్తే ఆ 1.2 lakhs వచ్చేస్తుంది. అండ్ ఒకవేళ మీరు కనుక ప్రస్తుతానికి బెంగళూరులో లేరు, ఓకే, మీరు బెంగళూరుకి షిఫ్ట్ అవ్వాలి దీంట్లో పని చేయడానికి అనుకుంటే రీలొకేషన్ బోనస్ ఇస్తారు విచ్ ఇస్ 75,000. ఓకే, సో ఆ క్యాష్ బెనిఫిట్స్తో పాటు నాన్ క్యాష్ బెనిఫిట్స్ కూడా వీళ్ళ దాంట్లో చాలా ఉన్నాయంట. లైక్ మెడికల్ ఇన్సూరెన్స్, ఆ ఇన్సూరెన్స్, ఈ ఇన్సూరెన్స్, ఎడ్యుకేషన్ కోసం మిమ్మల్ని మీరు అప్ స్కిల్ చేసుకోవడం కోసం లైక్ వేరియస్ సబ్స్క్రిప్షన్స్ అవి ఇవి. సో బెనిఫిట్స్ కూడా చాలానే ఉన్నాయంట. ఓకే, బేసిక్గా ప్రొసీజర్లోకి వెళ్ళిపోతే ఈ యొక్క కంపెనీలో ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది. బేసిక్గా ఫస్ట్ రౌండ్ ఈజ్ అ ఆన్లైన్ కోడింగ్ టెస్ట్. దీంట్లో 3 క్వశ్చన్లు ఉంటాయంట. ఒకటి 50 marks, ఇంకొకటి 75 marks, ఇంకొకటి 100 marks. 50, 75, 100 ఈజీ, మీడియం, హార్డ్. సో బేసిక్గా మీరు ఫస్ట్ 2 క్వశ్చన్లు బాగా సాల్వ్ చేసి థర్డ్ క్వశ్చన్ని పార్షియల్గా సాల్వ్ చేసినా మీరు ఇంటర్వ్యూస్లోకి ఖచ్చితంగా వెళ్ళొచ్చు. ఓకే, సో ఇంటర్వ్యూస్ ఎన్ని ఉంటాయంటే బేసిక్గా 2 ఇంటర్వ్యూస్ ఉంటాయంట, 2 టెక్నికల్ ఇంటర్వ్యూస్. ఫస్ట్ ఇంటర్వ్యూలో మీ యొక్క రెజ్యూమ్ని అగైన్ బాగా లైక్ A to Z స్కాన్ చేసి మీరు రాసింది కరెక్టా కాదా ఆర్ మీరు జస్ట్ బ్లఫ్ చేశారా అనేది చెక్ చేయడానికి వాళ్ళు మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెడతారు. సో మీ యొక్క ప్రాజెక్ట్స్, మీరు రాసిన ప్రాజెక్ట్స్, మీరు రాసిన టెక్నాలజీస్, మీరు రాసిన స్కిల్స్ అవన్నీ మీకు వచ్చా రాదా అనేది దాని మీద వాళ్ళు మీ ఫోకస్ చేస్తారు. అండ్ అది కాకుండా దిల్ బి కోడింగ్ క్వశ్చన్స్ ఆల్సో. సో ఈ కోడింగ్ క్వశ్చన్స్ మిమ్మల్ని ఏ టాపిక్ మీద అడుగుతారంటే మ్యాక్సిమం వీళ్ళు అడిగేది క్వశ్చన్స్ ఆన్ గ్రాఫ్స్ అనమాట. సో బేసిక్గా వీళ్ళు అడిగే మేజర్ క్వశ్చన్స్ ఆర్ ఆన్ గ్రాఫ్స్. ఓకే, సో గ్రాఫ్స్ మీరు బాగా ప్రిపేర్ అవ్వండి ఇఫ్ యూ ఆర్ టార్గెటింగ్ ఎట్లాషన్. సెకండ్ రౌండ్ ఏదైతే ఉందో టెక్నికల్ ఇంటర్వ్యూ, దీంట్లో బేసిక్గా ఏం జరుగుతుంది అంటే వీళ్ళు ఆ యొక్క కంపెనీలో ప్రొఫైల్స్ ఏంటి, ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటాయి, వర్క్ కల్చర్ ఏ విధంగా ఉంటుంది, ఏ ఏ టీమ్స్ ఉన్నాయి, ఏ టీంలో ఎలా వర్క్ జరుగుతుంది, మీరు దేంట్లో సూట్ అవుతారు, ఇవన్నీ మీకు చెప్తారనమాట. అంటే మీరు సెలెక్ట్ అవ్వకముందే ఆ కంపెనీ యొక్క కంప్లీట్ వర్క్ కల్చర్ ఎలా ఉంటుంది అనేది మీకు చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు ఆబ్వియస్లీ దిల్ బి ఆస్కింగ్ యూ క్వశ్చన్స్ ఆన్ అగైన్ డిఎస్సి బేస్డ్ క్వశ్చన్స్ అండ్ హ్యాష్ మ్యాప్స్, గ్రాఫ్స్ అండ్ జావా. సో మీకు జావా రాకపోతే దీంట్లో జాబ్ రాదా అంటే ఆబ్వియస్లీ దట్స్ నాట్ ద థింగ్. బట్ దెన్ మీకు జావా వస్తే ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది బికాస్ ఈ యొక్క కంపెనీలో మేజర్ వర్క్ ఈజ్ కైండ్ ఆఫ్ ఇన్ జావా అంట. సో మిమ్మల్ని లైక్ జావా వస్తే ఒక అడిషనల్ ప్లస్ పాయింట్లా ఉంటుంది. సో మీరు జావా కూడా నేర్చుకుని వెళ్తే ఇట్ విల్ బీ బెనిఫిషియల్ ఫర్ యూ. ఓకే, ఈ 2 ఇంటర్వ్యూస్ అయిపోయాక బేసిక్గా మీకు హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. ఆ హెచ్ఆర్ రౌండ్నే వీళ్ళు వాల్యూ రౌండ్ అని పిలుస్తున్నారు. సో మామూలుగా మిగతా హెచ్ఆర్ రౌండ్స్లో ఎలాగైతే క్వశ్చన్స్ ఉంటాయో బేస్డ్ ఆన్ యువర్ బిహేవియర్, సినారియో బేస్డ్ క్వశ్చన్స్ ఇవన్నీ ఎలాగైతే ఉంటాయో అలాగే దీంట్లో కూడా ఉంటాయి. బట్ దెన్ ద నేమ్ ఈస్ డిఫరెంట్ విచ్ ఇస్ వాల్యూ రౌండ్. సో ఈ 3 రౌండ్లు మీరు క్రాస్ చేస్తే ఫైనలీ యు ఆర్ సెలెక్టెడ్ అండ్ 52.5 lakhs సిటీసీ మీదే. ఓకే, సో ఈ యొక్క కంపెనీ ఆఫ్ క్యాంపస్ ద్వారా హైరింగ్ చేస్తుందా అంటే చాలా చాలా ఎక్కువ చేస్తుంది. సో వీళ్ళు ఐఐటీస్, ఎన్ఐటీస్కి వెళ్ళి ఎంతమంది హైర్ చేసుకుంటారో ఆల్మోస్ట్ అంతమందిని ఆర్ అంతకంటే ఎక్కువ మందిని ఆఫ్ క్యాంపస్ ద్వారా హైర్ చేసుకుంటారంట. సో ఎవరైతే Tier 3 కాలేజెస్ నుంచి ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి అట్లాషన్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ. బట్ ఖచ్చితంగా మీకు స్కిల్ అయితే ఉండాలి. నేను Tier 3 నాకు స్కిల్ ఏం లేదు, నేను వెళ్ళి అట్లాషన్ కొట్టేస్తానంటే దట్స్ నాట్ పాసిబుల్. డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ద స్కిల్ ఉంది బట్ కాలేజ్ మంచిది కాదన్నా అంటే దెన్ దిస్ విల్ హెల్ప్ యూ. ఓకే, సో ఆఫ్ క్యాంపస్ ఎలా అప్లై చేయాలంటే డైరెక్ట్గా వీళ్ళ రోల్స్ అన్నీ ఏమైనా కొత్త ఓపెనింగ్స్ వస్తే డైరెక్ట్గా వీళ్ళ యొక్క కెరియర్స్ పేజ్లో పెట్టేస్తారు. సో మీరు అట్లేషన్ వల్ల కెరియర్స్ పేజ్ని బాగా ఫాలో అవ్వండి. సో ఏవైతే రోల్స్ వస్తాయో ఆ రోల్స్కి మీరు డైరెక్ట్గా అప్లై చేసినా దెర్ ఈస్ మ్యాక్సిమం ఛాన్స్ ఆఫ్ యూ గెటింగ్ బ్యాక్ అ కాల్. ఓకే, సో ఖచ్చితంగా రెఫరల్ తీసుకుంటేనే మనకి ఆన్లైన్ టెస్ట్ యొక్క లింక్ వస్తుంది, లేకపోతే రాదు అని ఏం లేదు. బట్ దెన్ రెఫరల్ వాడి మీరు అప్లై చేస్తే అంతో ఇంతో ఖచ్చితంగా బెనిఫిట్ అయితే ఉంటుంది. కాబట్టి రెఫరల్ కోసం ట్రై చేయండి. రెఫరల్ రాకపోతే డైరెక్ట్గా అప్లై చేసిన ఈ యొక్క కంపెనీలో మీకు కాల్ బ్యాక్ రావడానికి ఎక్కువనే ఛాన్స్ ఉంది. ఓకే, సో బేసిక్గా ఆఫ్ క్యాంపస్ ద్వారా వీళ్ళు ఎప్పుడైతే హైర్ చేసుకున్నాను ట్రై చేస్తారో వీళ్ళు మేజర్గా చూసే 2 పాయింట్లు ఏంటి అంటే ఒకటేమో మీ CGPA, రెండోదేమో మీ CP స్కిల్స్. ఓకే, CP అంటే మన కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్. సో వేరియస్ ప్లాట్ఫామ్స్లో మీ యొక్క ప్రొఫైల్ ఏ విధంగా ఉంది. సో కోడ్ షెఫ్లో మీ రేటింగ్ ఎంత,
కోడ్ ఫోర్సెస్లో మీ రేటింగ్ ఎంత, ఇవన్నీ బేసిక్గా వీళ్ళు అబ్జర్వ్ చేస్తారంట. సో ఒకవేళ మీ సిపి ప్రొఫైల్ బాగుంటే ఆబ్వియస్లీ అట్లీస్ట్ ఒక దాంట్లో అయినా అట్లీస్ట్ కోడ్ ఫోర్సెస్ ఆర్ కోడ్ షెఫ్ ఎనీ ఆఫ్ ద వన్, ఓకే, మీ ప్రొఫైల్ బాగుంటే దట్ విల్ బీ హెల్ప్ఫుల్ టు యూ. ఓకే, బేసిక్గా ఈ యొక్క కంపెనీకి అప్లై చేద్దాం అనుకున్నప్పుడు రెజ్యూమ్ ఏ విధంగా ఉండాలి అంటే, రెజ్యూమ్లో కనుక మీరు మంచి ప్రాజెక్టులు చేస్తుంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ప్రాజెక్టులతో పాటు మీకు వేరే ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఉంటే వేరే కంపెనీస్లో అగైన్ అది కూడా యాడ్ అవుతుందంట. బికాజ్ ఫస్ట్ రౌండ్లో ఎప్పుడైతే ఇంటర్వ్యూలో నేను చెప్పాను కదా, సో రెజ్యూమ్ని మొత్తం స్కాన్ చేస్తారని చెప్పి, సో అక్కడ మీరు వేరే కంపెనీస్లో ఇంటర్న్షిప్ చేస్తుంటే ఆ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ మీద కూడా మంచి క్వశ్చన్లు అడుగుతారంట. అండ్ ఇఫ్ యూ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్ అగైన్ దెల్ బీ అ లాట్ ఆఫ్ వాల్యూ ఎడిషన్ అనమాట. సో కాబట్టి మీరు ఇంటర్న్షిప్స్ ఆల్రెడీ చేస్తుంటే అగైన్ దట్స్ అ వెరీ గుడ్ ప్లస్ పాయింట్. ఓకే, సో ఫైనల్గా మీ రెజ్యూమ్లో ఏ విధమైన స్కిల్స్ ఉంటే వీళ్ళకి మీరు బాగా సూట్ అవుతారని చెప్పి అనుకుంటారు అంటే, బేసిక్గా మీ యొక్క రెజ్యూమ్లో మీ స్కిల్స్లో మేబీ క్లౌడ్ టెక్నాలజీస్, మేబీ జీసీపీ గురించి కానీ, ఏడబ్ల్యూఎస్ గురించి కానీ, అజూర్ గురించి కానీ రాసుంటే, ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ టెక్నాలజీస్ గురించి రాసుంటే మీ యొక్క రెజ్యూమ్కి బాగా వెయిటేజ్ పెరుగుతుందంట. సో వెయిటేజ్ పెరుగుతుందని చెప్పావు కాబట్టి అన్న మేము జీసీపీ, ఏడబ్ల్యూఎస్ ఇవన్నీ రాసేస్తామంటే కుదరదు. మీకు వచ్చుండని రాయండి ఆర్ నేర్చుకుని రాయండి, బట్ ఈ స్కిల్స్ ఉంటే ఖచ్చితంగా ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. ఓకే, సో వర్క్ కల్చర్కి వచ్చేస్తే ఈ యొక్క కంపెనీలో వర్క్ కల్చర్ ఈజ్ వెరీ వెరీ ఓపెన్ అండ్ ట్రాన్స్పరెంట్ అంట. ఆబ్వియస్లీ ఒక ట్రాన్స్పరెంట్ అండ్ ఓపెన్ వర్క్ కల్చర్లో మీరు పనిచేస్తూ ఉంటే ఆబ్వియస్లీ స్ట్రెస్, ప్రెషర్ ఇవేమి ఉండవు. అండ్ వర్కింగ్లో ఒక జాయ్ ఉంటుంది. సో వర్క్ కల్చర్ ఈజ్ వెరీ వెరీ గుడ్ అట్ అట్లాషన్ అంట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అట్లాషన్ అనమాట. సో ఖచ్చితంగా అట్లాషన్ యొక్క కెరీర్స్ పేజ్ మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. అండ్ వాళ్ళ యొక్క జాబ్ పోస్టింగ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ రెఫరల్ ట్రై చేయండి. రాలేదు, రెఫరల్ ఎవరు ఇవ్వట్లేదు అనుకుంటే దెన్ డైరెక్ట్లీ అప్లై. ఈవెన్ దెన్ యూ విల్ బీ హ్యావింగ్ అ గుడ్ ఛాన్స్. ఓకే, దట్ ఈస్ ఆల్ ఫర్ నౌ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.